నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ స్టూడియోస్ ఐఆర్. విభిన్నమైన కార్యక్రమాల ద్వారా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. మా ఎస్పీ స్టూడియోస్ ఐఆర్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు మీ ఆత్మీయులతో షేర్ చేయించండి, మమ్మల్ని ఆదరించండి. నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ స్టూడియోస్ ఐఆర్. డబ్బింగ్ నేర్చుకోండి, డబ్బు సంపాదించండి. షూటింగ్లో ఆర్టిస్ట్ సరిగ్గా చేసినా చేయకపోయినా వాళ్ళకి పూర్తిగా ప్రాణం పోసి ఆ క్యారెక్టర్ని సజీవంగా నిలబెట్టేది డబ్బింగ్ ఆర్టిస్టే. నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ స్టూడియోస్ ఐఆర్. డబ్బింగ్ నేర్చుకోండి, డబ్బు సంపాదించండి. డబ్బింగ్ విస్తృతి ఒక సముద్రంగా మారిపోయిందని చెప్పాను కదా. చక్కటి కంఠస్వరం గనక మీ సొంతమైతే డబ్బింగ్ సామ్రాజ్యంలో మీకే స్థానం. ఈ రోజు నుంచి మా ఎస్పీ స్టూడియోస్ ఐఆర్ ప్రేక్షకుల కోసం నేను నా డబ్బింగ్ పరిజ్ఞానం ఎంతవరకు ఉంటుందో ఆ పరిధిలో మీకు డబ్బింగ్ క్లాసెస్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఆ క్లాసెస్ మీలో కొంతమందికి ఉపయోగపడ్డా అంతకుమించిన ఆనందం ఇంకేముంటుంది చెప్పండి. డబ్బింగ్ ఆర్టిస్టులుగా మీరు రాణించాలనుకుంటే మీకు కావాల్సిన అర్హతలేంటో ఇప్పుడు చూద్దాం. 1, భాషలో స్పష్టత. మీరు ఏ భాషలో డబ్బింగ్ చెప్పాలి అనుకుంటున్నారో ఆ భాషకు సంబంధించి స్పష్టంగా మాట్లాడడం, చదవడం, రాయడం తప్పకుండా వచ్చుండాలి. అప్పుడే మీరు ఆ భాషలో డబ్బింగ్ చెప్తారు. మనం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు డబ్బింగ్లో ఉన్నాం కాబట్టి తెలుగు మాట్లాడడం, తెలుగు రాయడం, తెలుగు చదవడం అనర్గళంగా, స్పష్టంగా, క్షుణ్ణంగా వచ్చుండాలి. ఇక 2వది, చేసే వృత్తి పట్ల ఇష్టం. ఒక డబ్బింగే కాకుండా ఏ వృత్తి అయినా సరే మనం ఎంతో ఆసక్తిగా, ఇష్టంగా నేర్చుకున్నప్పుడే అది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే డబ్బింగ్ పట్ల కూడా ఆసక్తి, ఇష్టం ఉన్నప్పుడే మనం డబ్బింగ్ నేర్చుకోగలుగుతాం. ఇక 3వ అంశం, డెడికేషన్, అంకిత భావం. ఎవరైతే డబ్బింగ్ పట్ల అంకిత భావంతో వచ్చి డబ్బింగ్ని ఒక తపస్సులాగా స్వీకరించి డబ్బింగ్ నేర్చుకోవడం మొదలు పెడతారో వాళ్ళు తప్పకుండా డబ్బింగ్లో నిలబడతారు. టైంపాస్ లాగా వచ్చేసి సరదాగా 2-3 సార్లు చూసి వెళ్ళిపోతే వాళ్ళకు రాదు. కెమెరా ముందు యాక్ట్ చేయడం చాలా ఈజీ, కానీ మైక్ ముందు డబ్బింగ్ చెప్పడం అనేది స్క్రీన్ చూస్తూ ఆ స్క్రీన్లో ఉన్న పాత్రకి మన డబ్బింగ్ ద్వారా ప్రాణం పోయడం అంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. మనం సీరియస్గా డబ్బింగ్ పట్ల మనం నేర్చుకోవాలని ఒక స్థిర భావాన్ని మనం కలిగించుకున్నప్పుడే మనం డబ్బింగ్ నేర్చుకోగలుగుతాం. కాబట్టి డబ్బింగ్ వృత్తి పట్ల అంకిత భావం కూడా మనకు తప్పకుండా ఉండాలి. ఇక 4వ అంశం, ఏకాగ్రత. ఏ పని చేయాలన్నా ఏకాగ్రత అవసరం, కరెక్టే. కానీ ఈ డబ్బింగ్లో మాత్రం ఇంకాస్త ఏకాగ్రత కావాలి. ఎందుకంటే మైక్ ముందు కూర్చున్న డబ్బింగ్ ఆర్టిస్ట్ స్క్రీన్ని చూస్తుండాలి జాగ్రత్తగా. ఎందుకని? తను డబ్బింగ్ చెప్తున్న కళాకారుడు కానీ కళాకారిణి కానీ ఆ డైలాగ్స్ ఎలా చెప్తుంది, ఎక్కడ ఆపుతున్నారు, ఎక్కడ ఎండ్ చేస్తున్నారు, ఎక్కడ హై చేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేస్తూ డైలాగులు చెప్పాలి. నెక్స్ట్ స్క్రిప్ట్ చూస్తుండాలి, నెక్స్ట్ డబ్బింగ్ చెప్తుండాలి, వాయిస్ వస్తుండాలి. కాబట్టి 3 అంశాలు ఒకే కాలంలో చేయాలి. కాబట్టి ఏకాగ్రత చాలా అవసరం. ఏకాగ్రత విషయానికి వస్తే ఇంట్లో కానీ సమాజంలో కానీ మనం ఇంటి నుంచి బయలుదేరి స్టూడియోకి వచ్చేంత వరకు ఎదురయ్యే పరిస్థితులు కానీ రకరకాలుగా ఉంటాయి. అవేవి కూడా మైక్ ముందుకు వచ్చాక మన మనసులో ఉండకూడదు. మన మనసులో కేవలం స్క్రిప్ట్, డబ్బింగ్ చెప్పే డైలాగ్స్, ఎదురుకుండా కనిపిస్తున్న స్క్రీన్, ఈ 3 మాత్రమే మనలో ఉండాలి. లేకపోతే ఇంట్లో పెట్టిన గొడవల, సమాజంలో ఏదో ఫ్రెండ్స్తో అయిన గొడవల, లేకపోతే ఇంకేమైనా ఆందోళనల, ఇవేవైనా సరే మనసులోకి వచ్చినాయా అంటే మనము డైలాగ్ మీద మనసు పెట్టలేము. పెట్టినా ఆ సరైన భావంతో డైలాగ్ చెప్పలేము. చెప్పినా అక్కడ సింక్ అవడం అనేది కష్టమవుతుంది. కాబట్టి ఏకాగ్రత అనేది చాలా అవసరం. ఒక్కసారి మనం డబ్బింగ్ స్టూడియోలోకి ఎంటర్ అయ్యాము అంటే అక్కడ మనం ఒక రోబోలాగా వెళ్ళి ఒక చైర్ మీద కూర్చొని ఆ డబ్బింగ్ చెప్పడానికి మాత్రమే మనం కూర్చున్నాం. మన పేర్లు ఎవరో, మన వ్యక్తులు ఎవరో మనకేం సంబంధం లేదు. ఇక 5వ అంశం, ఇన్వాల్వ్మెంట్. మనం డబ్బింగ్ చెప్పబోతున్న క్యారెక్టర్లో మనం ఇన్వాల్వ్ కావాలి. అంటే ఆ క్యారెక్టర్లోకి మనము పరకాయ ప్రవేశం చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనం ఆ క్యారెక్టర్ని పండించగలుగుతాం. అక్కడ షూటింగ్లో ఆర్టిస్ట్ సరిగ్గా చేసినా చేయకపోయినా వాళ్ళకి పూర్తిగా ప్రాణం పోసి ఆ
క్యారెక్టర్ని సజీవంగా నిలబెట్టేది డబ్బింగ్ ఆర్టిస్టే. కాబట్టి డబ్బింగ్ చెప్తున్నా ఆ కాసేపు ఆ క్యారెక్టర్ మనమే కావాలి. ఆ క్యారెక్టర్ స్వభావం ఏంటి, ఎలా మాట్లాడుతున్నారు, స్లోగా మాట్లాడుతున్నారా, ఫాస్ట్గా మాట్లాడుతున్నారా, ఎక్కడ ఫుల్ స్టాప్లు పెడుతున్నారు, ఎక్కడ కామాలు పెడుతున్నారు అనేది, ఆ ఫ్లో ఎలా ఉందనేది ముందు బాగా అబ్జర్వ్ చేసి అప్పుడు ఫాలో కావాలి. ఈ అంశాలన్నింటికన్నా కూడా ఇంకొక ముఖ్యమైన అంశం ఏముందంటే సమయపాలన. మనము డబ్బింగ్ ఏ టైంకైతే చెప్తారో ఆ టైం కంటే ఒక 10 నిమిషాలు ముందే మనము స్టూడియోలో ఉండాలి. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ గారు ఒక స్టూడియోని బుక్ చేసుకున్నారంటే వాళ్ళు ఎప్పుడైతే బుక్ చేసుకుంటారో ఆ టైం నుంచి వాళ్ళకి రెంట్ పడుతూనే ఉంటుంది. కాబట్టి డబ్బింగ్ ఆర్టిస్ట్ లేటుగా వెళ్ళి ప్రొడ్యూసర్కి భారంగా మారకూడదు. కాబట్టి సమయపాలనలో తప్పకుండా డబ్బింగ్ ఆర్టిస్టులు ముందు ఉండాలి. వాళ్ళు డబ్బింగ్ చెప్పగలగడం ఎంతవరకు న్యాయం చేస్తున్నారు అనేది తర్వాత అంశం, కానీ టైంకి వెళ్తున్నారా లేదా అనేది ముందు ప్రథమంగా అబ్జర్వ్ చేస్తారు. ఎందుకంటే డబ్బింగ్ చెప్పడం ఈ రోజు రాకపోతే రేపు నేర్చుకుంటారు, కానీ లేటుగా వస్తున్నారని ముద్ర పడితే మాత్రం ఆ ఎఫెక్ట్ చాలా ఉంటుంది. ఇక చివరి అంశం లక్ష్యం, గోల్. డబ్బింగ్ ప్రపంచంలోకి అడుగు పెడుతున్న మీరందరూ కూడాను డబ్బింగ్ సామ్రాజ్యంలో ఎవరైతే రాజులై రాణులై ఏలుతున్నారో, అందరి మన్నన పొందుతున్నారో వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఆ స్టేజ్కి ఎలా వచ్చారు, మనం కూడా ఆ స్టేజ్కి వెళ్ళాలంటే ఎంత కష్టపడాలి, ఎలా నేర్చుకోవాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలి అనేది ఒక ప్లాన్డ్గా వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడే వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడే మనము మంచి డబ్బింగ్ ఆర్టిస్టులుగా పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇక మనం ఇప్పుడు డబ్బింగ్లోకి ప్రవేశిద్దాం. డబ్బింగ్ అనేది ఒక మహావృక్షమైతే ఆ వృక్ష శాఖలే వాయిస్ ఓవర్స్ కానీ, డైలాగ్ డెలివరీస్ కానీ, ఇంకా యాడ్స్ కానీ, ఇలా చాలా చాలా ఉన్నాయి. అందులో వాయిస్ ఓవర్స్కి ఇప్పుడు బాగా డిమాండ్ ఉంది. ఎందుకు అంటే యూట్యూబ్ ఛానల్స్ కానీ, న్యూస్ ఛానల్స్ కానీ, ఇలా వాయిస్ ఓవర్ సంబంధించిన అవకాశాలు విరివిగా ఉన్నాయి. కాబట్టి ముందు మనం వాయిస్ ఓవర్స్ నేర్చుకుందాం, సరేనా? ముందుగా మీకు వాయిస్ ఓవర్ అంటే ఏంటో చెప్తాను. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి చెప్పదలుచుకున్నాను. అయితే మనం న్యూస్ చూస్తుంటాం టీవీలో. ఫస్ట్ న్యూస్ యాంకర్ వచ్చేసి ఆ వార్త ఏంటో చెప్తారు. ఆ తర్వాత ఆ ప్రదేశాన్ని చూపిస్తూ ఒక వాయిస్ వినిపిస్తూ ఉంటుంది మనకి. దాన్ని వాయిస్ ఓవర్ అంటారు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్లో కూడాను చాలా ఫొటోస్ కనిపిస్తూ ఉంటాయి. ఆ ఫొటోస్ పై నుంచి ఒక వాయిస్ వివరిస్తూ వస్తుంటుంది. దాన్ని వాయిస్ ఓవర్స్ అంటారు. వాయిస్ ఓవర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఈ వాయిస్ ఓవర్స్లో ప్రధాన పాత్ర పాజెస్ది. పాజ్ అంటే మనకి వాయిస్ ఓవర్ కోసం స్క్రిప్ట్ ఇస్తారు. అప్పుడు మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి, మొదటి వాక్యం నుంచి చివరి అక్షరం వరకు ఒకసారి చదువుకోవాలి. చదువుకున్న తర్వాత ప్రతి వాక్యాన్ని మధ్యలో ఎక్కడెక్కడ ఆపితే అర్థం చెడిపోకుండా ఉంటుందో అబ్జర్వ్ చేస్తూ పెన్సిల్తో ఒక చిన్న లైన్ గీసుకుంటాం. అంటే మనం మైక్ ముందు నిలబడి ఆ వాయిస్ ఓవర్ చదువుతూ ఉన్నప్పుడు అర్థం చెడిపోకుండా అక్కడ ఆపుతూ మళ్ళీ చదువుతూ ఉండడం వల్ల మనం బ్రీత్ తీసుకోవచ్చు, మనము బ్రేక్స్ లేకుండా కంటిన్యూస్గా చదువుకోవచ్చు. పాజెస్ వల్ల ఈ ఉపయోగం చాలా ఉంది. అయితే ఈ పాజెస్ ఎలా ఇవ్వాలి అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనకి వాయిస్ ఓవర్ సంబంధించిన స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు అర్థవంతంగా, అర్థం చెడిపోకుండా పాజెస్ ఎలా పెట్టుకోవాలో మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. అయితే ఈ మధ్యనే నాకు వాట్సాప్కి ఒక జోక్ వచ్చింది. అంటే ఫుల్ స్టాప్లు, కామాలు సరైన ప్లేస్లలో పెట్టకపోతే వాటి అర్థం ఎంత భయంకరంగా మారిపోతుందో ఆ జోక్ మీకు చదివి వినిపిస్తాను. కాంతం భర్తకి లెటర్ రాసింది. రాయడం తెలిసినా ఫుల్ స్టాప్లు, కామాలు ఎక్కడ పెట్టాలో తెలియక నచ్చిన చోట పెట్టేసి మరీ రాసేసింది. ఇది పరిస్థితి. ప్రియాతి ప్రియమైన ఏమండి, మీరింతవరకు లెటర్ రాయలేదెందుకు నా ఫ్రెండ్కి? ఉద్యోగం దొరికింది మన ఆవుకి, దూడ పుట్టింది తాతగారికి, ఈ మధ్య మందెక్కువయ్యింది నాకు, లెటర్ రాయలేదుగా కోపం వస్తోంది కుక్క, తింటోంది బాగా ఇంట్లో సరుకులు, మీరొచ్చేటప్పుడు తీసుకురండి అందమైన అమ్మాయి, తో ఈ మధ్య నాకు స్నేహం కుదిరింది పక్కింటి ఆయనతో, చెప్తే మేకని అమ్మేశాడు మార్కెట్లో అత్తగారికి, మీరు బాగా జ్ఞాపకం వస్తున్నారట ఎదురింటి పంకజానికి,
ఈ మధ్య గర్వం పెరిగిపోయింది మామయ్య గారికి. వచ్చేటప్పుడు మంచి కండువా తేవడం మర్చిపోవద్దు. అదండి సంగతి. పాజెస్ కనుక పర్ఫెక్ట్గా ఇవ్వకపోతే ఇదిగో ఇలా భయంకరంగా మారిపోతాయి అర్థాలు. మరి ఆ కరెక్ట్ పాజెస్ ఎక్కడెక్కడ ఉంటే ఈ అర్థం ఎలా ఉంటుందో మళ్ళీ చెప్పనా మీకు? ప్రియాతి ప్రియమైన ఏమండి, మీరు ఇంతవరకు లెటర్ రాయలేదెందుకు? నా ఫ్రెండ్కి ఉద్యోగం దొరికింది, మన ఆవికి దూడ పుట్టింది, తాతగారికి ఈ మధ్య మందెక్కువయ్యింది. నాకు లెటర్ రాయలేదుగా, కోపం వస్తోంది. కుక్క బాగా తింటోంది. ఇంట్లో సరుకులు మీరొచ్చేటప్పుడు తీసుకురండి. అందమైన అమ్మాయితో ఈ మధ్య నాకు స్నేహం కుదిరింది. పక్కింటాయంతో చెప్తే మన మేకని అమ్మేశాడు మార్కెట్లో. అత్తగారికి మీరు బాగా జ్ఞాపకం వస్తున్నారట. ఎదురింటి పంకజానికి ఈ మధ్య బాగా గర్వం పెరిగింది. మామయ్య గారికి వచ్చేటప్పుడు మంచి కండువా తేవడం మర్చిపోవద్దు. అది సంగతి. కాబట్టి పాజెస్ పెట్టడం అనేది ఎంత ముఖ్యమైందో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను కదా. పాజెస్ ఎలా పెట్టుకోవాలో నేను మీకు ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఒక సినిమా న్యూస్ని మనం వాయిస్ ఓవర్గా చదవాలి అనుకున్నప్పుడు దాన్ని జస్ట్ మీకు ప్రాక్టికల్గా చూపించడం కోసమే ఈ వైట్ బోర్డ్ వాడుతున్నాను. ఒకసారి గమనించండి. టచ్ చేసి చూడు అనే సినిమా గురించి మనం చూద్దాం ఇప్పుడు. టచ్ చేసి చూడు. ఇది టైటిల్. ఇప్పుడు ఈ వాక్యం అంతా ఎక్కడ ఫుల్ స్టాప్ లేకుండా దాదాపు 4 లైన్లు ఒకే దాంట్లో వచ్చాయి. దీన్ని మనం మొదటి నుంచి చివరి దాకా ఆపకుండా చదవాలంటే కష్టంగా ఉంటుంది. టచ్ చేసి చూడు. ఉత్తరాంధ్ర జిల్లాలోని భరత్ పిక్చర్స్ ద్వారా విడుదలయ్యి విజయవంతంగా 2వ వారం నడుస్తూ గత చిత్రాల స్థాయిలో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి అని చెప్తే అది బాగుండదు. కాబట్టి ఈ సెంటెన్స్ని మనము మధ్యలో విభజించుకుంటూ పోతే ఇది టైటిల్. టచ్ చేసి చూడు, అక్కడ ఆపుతాం. నెక్స్ట్, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పాస్ భరత్ పిక్చర్స్ ద్వారా విడుదలై పాస్ విజయవంతంగా 2వ వారం నడుస్తూ పాస్ గత చిత్రాల స్థాయిలో పాస్ భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. మనం ఈ విధంగా పాజెస్ పెట్టుకున్న తర్వాత ఈ విభజనతో చదివితే ఎలా వస్తుందో ఒకసారి మనం గమనిద్దాం. టచ్ చేసి చూడనేది హెడ్డింగ్ కాబట్టి దీన్ని కొంచెం హైలైట్ చేసి చదువుతాం. తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాలో చిన్న వాక్యమే, కానీ భరత్ పిక్చర్స్ ద్వారా విడుదల అనేది కొంచెం పెద్ద వాక్యం కాబట్టి దీని మధ్యలో మనం ఎక్కడ కూడా కట్ చేస్తే బాగోదు. కాబట్టి భరత్ పిక్చర్స్ ద్వారా విడుదలై ఇంతవరకు కంటిన్యూస్గా మనం చదవాల్సిందే. ఇప్పుడు ఒకసారి చదివి చూద్దాం. టచ్ చేసి చూడు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భరత్ పిక్చర్స్ ద్వారా విడుదలై విజయవంతంగా 2వ వారం నడుస్తూ గత చిత్రాల స్థాయిలో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఇలా పాజెస్ పెట్టుకోవడం వల్ల మనకి వెసులుబాటు కల్పిస్తారనమాట. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చూపిస్తాను. జై సింహ. ఇది టైటిల్. ఉత్తరాంధ్ర జిల్లాలో చూసారా ఎంత పెద్ద పేరా, మధ్యలో ఎక్కడ ఫుల్ స్టాప్ లేదు. దీన్ని మనం కంటిన్యూస్గా చదివితే అది వినడానికి అంత బాగుండదు. ఉదాహరణకి జయసింహ
ఉత్తరాంధ్ర జిల్లాల్లో మహేష్ ఫిలిమ్స్ ద్వారా విడుదలై విజయవంతంగా 5వ వారం నడుస్తూ సంక్రాంతి చిత్రాల్లో సందడి చిత్రంగా మంచి విజయం సాధించి కొన్ని ముఖ్య కేంద్రాల్లో విజయ విహారం చేస్తుంది. ఇలా చేస్తే బాగుంది. పాజెస్ పెట్టుకుని పాజెస్ ప్రకారం మనం ఫాలో అయితే వినడానికి బాగుంటుంది. అదేలాగో మనం ఇప్పుడు చూద్దాం. జయసింహ టైటిల్ కాబట్టి పాజ్. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పాజ్. మహేష్ ఫిలిమ్స్ ద్వారా విడుదలై పాజ్. విజయవంతంగా పాజ్. 5వ వారం నడుస్తూ సంక్రాంతి చిత్రాల్లో సందడి చిత్రంగా మంచి విజయం సాధించి కొన్ని ముఖ్య కేంద్రాల్లో విజయ విహారం చేస్తోంది. ఇప్పుడు మనం పాజెస్ పెట్టుకున్నాం కదా, ఈ పాజెస్ ప్రకారం చదివితే ఎలా ఉంటుందో చూద్దాం. జయసింహ ఉత్తరాంధ్ర జిల్లాల్లో మహేష్ ఫిలిమ్స్ ద్వారా విడుదలై విజయవంతంగా 5వ వారం నడుస్తూ సంక్రాంతి చిత్రాల్లో సందడి చిత్రంగా మంచి విజయం సాధించి కొన్ని ముఖ్య కేంద్రాల్లో విజయ విహారం చేస్తుంది. ఇలా పాజెస్ పెట్టుకుంటూ మనం చదవడం వల్ల ఒక సౌలభ్యం మనకేంటంటే ఆ బ్రేక్ తీసుకోవచ్చు, అర్థవంతంగా చదవచ్చు, వినేవాళ్ళకు కూడా అర్థమవుతుంది. మనం గబగబా చదువుకుంటూ పోతే అది గొలుసుకట్టులాగా ఉండి ఆ వినేవాళ్ళకు కూడా మనం ఏం చెప్తున్నామో వాళ్ళకి అర్థం కాదు, మనం ఏం చదువుతున్నామో మనం కూడా ఒక్కోసారి అర్థం కాదు. కాబట్టి ఎంత పెద్ద పేర మనకి ఇచ్చినా సరే దాన్ని మనం ఎక్కడ ఆపుకోగలుగుతామో అర్థం చెడిపోకుండా అక్కడ ఇలా పాజెస్ ఇచ్చుకుంటూ చదవాలన్నమాట. అర్థమైందా? భాష స్పష్టంగా ఉండాలని మీకు చెప్పాను కదండి. దాంట్లో ముఖ్య భాగంగా ప్రతి పదాన్ని మనం స్పష్టంగా పలకగలిగి ఉండాలి. అంటే కొన్ని కఠిన పదాలు మనకు వచ్చినా సరే అవి మనకు మాట్లాడడం కొంచెం కష్టమైనా సరే దాన్ని 1-2 సార్లు దాన్ని ప్రాక్టీస్ చేసుకొని చెప్పగలగాలి. అలా మీకు చిన్న ఎక్సర్సైజ్ ఇస్తాను ఇప్పుడు నేను, వాటిని మీరు కూడా చెప్పాలి. సరేనా? వాచికాభినయము అభ్యాసములు. అభినయము నాట్యశాస్త్రము. కృతకృత్యుడు. కుక్షి నిక్షేపము. హృషికేశుడు. శిరఃకంపము. జంగమేశుడు. వికృత భృకుటి. చాక్షుషము. ప్రేక్షణము. సమీరము. శ్యామలము. శర్మిష్ఠ. శుశ్రూష. కృష్ణుడు. వాచికాభినయము అభ్యాసములు 2. హయగ్రీవము. అధ్యయనము. ఆధ్వర్యము. విశ్వక్సేనుడు. విజయార్భటి. కుక్షింభరత్వము. త్వత్పాదరజస్సు. రాజాజ్ఞ. కలకంఠి కంటి కన్నీరు. జ్వలితోదగ్ర దగ్ధము. సంఘ సంస్కర్త. సంస్కరణోద్యమము. సన్మిత్ర సన్మానము. సభ్యతా సంస్కారము. శీతలోన్మేళనము. స్వీకృత సత్కారము. శ్రీమన్మహారాజము. దుర్గంధభూయిష్టము. అదండి. ఇంకా కఠినమైన పదాలు ఉన్నాయి, కానీ ఫస్ట్ రోజే మిమ్మల్ని భయపెట్టడం ఇష్టం లేక నెక్స్ట్ క్లాస్లోకి వాటిని తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను మీకు చెప్పిన పదాలన్నీ ఉన్నాయి కదా, వాటిని ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ ప్రతి ఒక్కళ్ళ ఫోన్లో వాయిస్ రికార్డ్ అనేది ఉంటుంది. ఆ వాయిస్ రికార్డ్ ఆన్ చేసుకొని ఈ పదాలని మీరు పలకండి. పలికిన తర్వాత ఆ వాయిస్ మళ్ళీ మీరు వినండి. వత్తులు దీర్ఘాలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా మీకు మీరే జడ్జిమెంట్ ఇచ్చుకోండి. బాగా వచ్చింది అంటే ఓకే, రాలేదా మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేయండి. అది సంగతి. అయితే నెక్స్ట్ క్లాస్లో మనము ఇంకా స్పష్టంగా పలకడానికి కఠినమైన పదాలని మొత్తాన్ని అంటే వాక్యాలని ఎలా చెప్పాలనేది మనం నేర్చుకుందాం. అయితే నెక్స్ట్ క్లాస్లో ఇంకా కొత్త అంశాలతో మీ ముందుకు రాబోతున్నాను. కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సింది, నా ఈ కార్యక్రమం మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి ఆత్మీయులతోటి సబ్స్క్రైబ్ చేయించండి, షేర్ చేయించండి. ఇంకా నా ముందు క్లాసులు కూడా మీరు వినటం కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మమ్మల్ని ఆదరించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్పీ స్టూడియోస్ ఐఆర్. థ్యాంక్ యూ.